అందరికీ నమస్కారం. నా వార్తలు నష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ వార్తలను చెంచులగూడ జైలు నుండి మీకోసరం చదువుతా ఉన్నది మీ ఖైదీ బ్రదర్ గనుల గజని గాలి జనార్దన్ రెడ్డి ఆఫ్ బళ్ళారి బ్రదర్స్. కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ పడిపోయింది బ్రదర్. అంటే ఇంకా ఒక్క ఇటుక మాత్రమే మిగిలింది, అది కూడా ఊడిపోతే నిజంగా పడిపోతుంది బ్రదర్. ఏపీలో కూడా అంతే బ్రదర్. కిరణ్ కుమార్ రెడ్డి కుర్చీకి 3 కాళ్ళు ఊడిపోయాయి. ఇది నిజంగా నిజం బ్రదర్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు పోయే ముందు ఒక్కసారి హెడ్లైన్ చదువుతానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ఒక్కసారి హెడ్లైన్స్ ఫాలో అవ్వండి. గుజరాత్ గనుడా నరేంద్ర మోడీ నిజంగా గనుల గనుడు ఈ జనార్దన్ రెడ్డి. జనం మమ్మల్ని మర్చిపోవడం అన్యాయం. బయటకు వచ్చి మేమేంటో మళ్ళీ గుర్తు చేస్తాం. ఇప్పుడు ఏలుతున్న వాళ్ళదే పోయే కాలం, ఎప్పటికైనా జైలు బ్రదర్స్దే వచ్చే కాలం. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. చూడండి బ్రదర్స్, నన్ను మీడియా వాళ్ళంతా కలిసి గనుల గనుడు అని అంటా ఉన్నారు బ్రదర్. నేను గనుల్ని బాగా తవ్వుతాననే నాకు ఆ పేరు వచ్చింది, కానీ సిబిఐ వాళ్ళు నాకన్నా గనులు బ్రదర్. తవ్విన కేసులనే తవ్వుతా ఉన్నారు బ్రదర్. ఇది నిజంగా నిజం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను చెప్పేదానికి మన శ్రీరాములు కూడా లైవ్ లో ఉన్నాడు. ఓవర్ టు శ్రీరాములు. నమస్తే జనార్దన్ రెడ్డి జీ. కర్ణాటక మే బీజేపీ ఇంటి గోడ కూలిపోయిందని మీరు చంకల్ గుద్దుకోవద్దు. బీజేపీకి ఇప్పుడు గట్టి తప్పి మేస్త్రి దొరికారు. వారి పేరు నరేంద్ర మోడీ. వారు ఇప్పుడు గుజరాత్ లో బీజేపీకి పెద్ద కోట కట్టారు. మొన్న ఢిల్లీ కూడా వచ్చారు. ఎర్రకోటకు రిపేర్స్ చేస్తాము అన్నారు. కర్ణాటకలో మా ఇంటికి కూడా ఆయన రిపేర్లు చేస్తారు. కావాలంటే చెప్పండి, బళ్ళారి మే మీ ఇంటికి కూడా రిపేర్ చేయిస్తాను. బ్రదర్ విన్నరా ఏమంటా ఉన్నారు? అయినా నా ఇంటికి రిపేర్లు దానికి, నాది కొత్త ఇల్లు కదా. హలో గాలి జనార్దన్ రెడ్డిజీ, నాతో పెట్టుకోవద్దు. మీ పేరు గాలి జనార్దన్ ఉంది, నా పాలసీ జనతా జనార్దన్ ఉంది. G2 ప్రో పీపుల్. నా వెనక జనం ఉన్నారు, మీ వెనక సిబిఐ ఉంది. G2 అంటే తెలుసు కదా, గుడ్ గవర్నెన్స్. జనానికి నరేంద్ర మోడీ కావాలి, జైలుకు జనార్దన్ రెడ్డి కావాలి. అర్థమైందా? మీది ఉత్తగాలి, నాది మోడీ టైల్. సంజే బ్రదర్స్, నాది కూడా G2 పాలసీ బ్రదర్. G2 అంటే గనుల గనుడు అనే అర్థం బ్రదర్. దాన్ని మోడీ గారు మార్చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని కూడా నేను అడుగుతా ఉన్నాను. లుక్ మిస్టర్ గాలి జనార్దన్ రెడ్డిజీ, మిమ్ములను జైల్లో పెట్టిన బయటకు వచ్చి మాట్లాడడములు మాకు చాలా అభ్యంతరకరములు. మా రాహుల్ బాబుకు ఎవరు పోటీ ఉండడములు మాకు ఇష్టములు లేదు. ఎన్నికలకు ముందు మాకు పనికి వస్తారు అనుకున్నచో మిమ్ములను బయటకు తేవడములు చేస్తాము. లేనిచో మరొక 100 కేసెస్ పెట్టిస్తాము. అర్థములు అయినదా? బ్రదర్స్, ఇది చాలా అన్యాయం. నా మీద ఇంకా కేసులు తవ్వుతారంట. ఈ రకంగా అయితే మేము ఇంకా జైల్లోనే ఉండిపోవాలా? ఏమిటి బ్రదర్ ఈ అన్యాయం? హలో మై డియర్ గాలి బ్రదర్, జైల్లోనే ఉంటే మనకు బెటర్ అని మనం అనుకోలేదా అని నేను అడుగుతూ ఉన్నా. జైల్లో ఉంటే సింపతి పెరిగి మనకు ఓట్లు పడతాయని చెప్పి మనం అనుకోలేదా అని నేను అడుగుతూ ఉన్నా. మరి ఇదేమిటి బ్రదర్? సహకార ఎన్నికల్లో జనం మనకి అందించారు. ఇది న్యాయమా ధర్మమా అని అడుగుతూ ఉన్నా. దయచేసి చెప్పండి. అవును బ్రదర్, నాకు కూడా అర్థం కావట్లేదు. ఇది నిజంగానే నిజం. ఈ రకంగా ప్రజలందరూ కూడా మారిపోతా ఉన్నారు. ఇట్లయితే ఎట్లా బ్రదర్? సరే, ఎందుకైనా మంచిది మనం ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుందాం. మళ్ళీ వెంటనే ములాఖత్ అవుదాం. మీరైతే చూస్తూ ఉండండి ఎన్టీవీ. వెల్కమ్ బ్యాక్. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం పలుకుతూ, నాకు దేవుడిచ్చిన బ్రదర్ జగన్ చెప్పినట్టు జనం మమ్మల్ని మర్చిపోతా ఉన్నారు. ఇది చాలా దారుణం. నమస్కారం గాలి జనార్దన్ రెడ్డి గారు, నేను అంబట్ రాంబాబుని మాట్లాడుతా ఉన్నా, శ్రీనగర్ కాలనీ గెస్ట్ హౌస్ నుంచి. చూడండి జనార్దన్ రెడ్డి గారు, జైలు జీవితంలో మీరు మా జగన్ గారి కన్నా సీనియర్. మీరు ఈ రకంగా మాట్లాడడం పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మరి జనానికి మీరు మళ్ళీ గుర్తుకు రావాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. మరి మీరు బయటకు వచ్చి గతం కన్నా పెద్ద స్కాములు నడపండి. ఆ రకంగా మళ్ళీ అరెస్ట్ అయ్యి జైలుకు పోండి. అప్పుడు జనం ఫ్రెష్ గా మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. ఇది వాస్తవం కాదని చెప్పి మీరు అనగలరా? బ్రదర్స్, అంబట్ రాంబాబు గారు చెప్పిన ఐడియా కూడా చాలా బాగుంది. మనం మధ్య మధ్యలో కొన్ని నేరాలు చేయకపోతే జనం మమ్మల్ని పూర్తిగా మర్చిపోతారు. అందుకనే ఆ రకంగా కూడా మనం ఆలోచన చేయాలి.
నమస్కారం అండి జనార్దన్ రెడ్డి గారు. నేనండి శ్రీలక్ష్మి, ఐఏఎస్ శ్రీలక్ష్మి. మీకు ఒక హెల్ప్ చేసి ఇప్పుడు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నానండి. మనం ఇంకా కొత్తగా నేరాలు చేయవలసిన పని అయితే లేదండి. కావాలంటే ఇంకొక 100 కేసులు కూడా మన మీద పెట్టడానికి సిబిఐ రెడీగా ఉంది. హే మంజునాథ, నిజంగా ఇది అన్యాయం కదా? ఏమిటి బ్రదర్, మనకి దేవుడిచ్చిన ఫాదర్ ఏ ఒక్కరు కూడా లేరా? ఇంత అన్యాయమా? చూడు నాయనా గాలి జనార్దన, ఆ సిబిఐ వాళ్ళు నీ మీద పెట్టినటువంటి కేసులకి ఇప్పటికే 100 ఏళ్లు జైలు శిక్ష ఖాయం. ఇంకా కొన్ని కేసులు పెడితే మరో 100 ఏళ్లు శిక్ష ఖాయం నాయనా. దిస్ ఈజ్ వెరీ క్లియర్. నువ్వు జైలు సెల్లకు, నిన్ను సమర్థించిన వాళ్ళంతా హాస్పిటల్ బెడ్ కు పర్మనెంట్ అయిపోతారు. దిస్ ఈజ్ ఆల్సో క్లియర్. బ్రదర్స్ విన్నరా? ఒకప్పుడు ఈ వెంకయ్య నాయుడు గారు మనకి దేవుడిచ్చిన బ్రదర్, ఇప్పుడు ఇంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం బ్రదర్? హలో గాలి జనార్దన్ రెడ్డి, ఇది యాంకాయ్ హోయ్ చైనా అయాన్ కంపెనీ లేడీ సీఈఓ. మీకు దేవుడిచ్చిన చైనా మదర్ గుర్తుపట్టారా? మిమ్మల్ని ఎవరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. మీరు 100 ఏళ్లకు బయటికి రండి. 200 ఏళ్లకు బయటికి రండి, నో ప్రాబ్లం. చైనాలో ఒకవేళ ఒకరికి శిక్ష వేస్తే 1000 ఏళ్ల తర్వాత కూడా అమలు చేస్తాము. మీకోసం జైలు బయట వెయిట్ చేసే మీ గాడ్ మదర్ యాంకాయ్ హోయ్. బ్రదర్స్, నా గాడ్ మదర్ బయట వెయిట్ చేస్తున్నప్పుడు నేను జైల్లో ఉండడమే బెటర్ కదా బ్రదర్? సరే, ఎందుకని మంచిది. ఈ వార్తల్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. జై జైలు బ్రదర్స్. జై జై మన పొలిటికల్ ఫ్యూచర్.